ఆదిలాబాద్ జిల్లా గుడిహక్నూర్లోని శివ కళ్యాణ మండపంలో సేవా పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గోడం నగేష్ పాల్గొన్నారు. మోదీ ప్రవేశపెట్టినటువంటి పథకాలు మధ్యతరగతి జీవితాల్లో వెలుగుని నింపాయని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళల కోసం స్వస్థ నారి స్వశక్తి పరివార్ అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం శుభ పరిణామమని ఎంపీ అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో ఏసీబీ ఆకస్మికంగా దాడులు చేసింది. అయితే తహసీల్దార్ కార్యాలయంలో రైతు వద్ద నుంచి 40,000 తీసుకుంటుండగా డిప్యూటీ సర్వేయర్ నవీన్ రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. కొత్తకోట మండలం నిర్వేన్ గ్రామానికి చెందినటువంటి రైతు ఇనాం భూమి ఓఆర్సీ కోసం ఆర్టీఓ వనపర్తికి అప్లై చేసుకున్నారు. అయితే ఆర్టీఓ కొత్తకోట తహసీల్దార్కు పిటిషన్లు విచారణకు డిప్యూటీ సర్వేయర్ నవీన్ రెడ్డికి అప్పగించారు. దీంతో సదరు రైతును లంచం డిమాండ్ చేయడంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రైతు ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ ల్యాండ్స్, నేషనల్ హైవేస్, జలజీవన్ మిషన్ పథకాలపైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్వహించలేని వాటిని ఎంపీ ల్యాండ్స్ నిధుల ద్వారా సాధ్యం చేసుకుంటామని స్పష్టం చేశారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బస్ కాంప్లెక్స్తో పాటు ఎలక్ట్రికల్ లైన్లు, సోలార్ లైన్లు, ఇతర ప్రాజెక్టులను స్థానిక ఎమ్మెల్యేల డైరెక్షన్లో ఎంపీ ల్యాండ్స్ ద్వారా చేసుకుంటూ వచ్చామని తెలిపారు. ఏ సంవత్సరం ప్రారంభించినటువంటి కార్యక్రమం అదే సంవత్సరం ముగించేలా అనేటువంటి విధానంతో ఎంపీ ల్యాండ్స్ నిధులను ఖర్చు చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో గో విజ్ఞాన్ పరీక్షలను నిర్వహించారు. విద్యార్థుల్లో సేవాభావాన్ని, ఆసక్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు గోలి శ్రీనివాస్ తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో ఔషధం, ఆధునిక వైద్య శాస్త్రంలో గోమాత ప్రాముఖ్యతను చాటారు. సేంద్రియ వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపైన విద్యార్థులకు అవగాహన కల్పించారు. హైదరాబాద్లోని గడ్డి అన్నారం నారాయణ జూనియర్ కాలేజ్ బ్రాంచ్లో ఇంటర్ విద్యార్థిపైన ఫ్లోర్ ఇన్ఛార్జ్ దాడి చేశారు. దాడిలో విద్యార్థి దవడ ఎముక విరగడంతో మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీంతో దాడి చేసినటువంటి సతీష్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఫ్లోర్ ఇన్ఛార్జ్ సతీష్ నారాయణ కాలేజ్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరారు. గడ్డి అన్నారం నారాయణ జూనియర్ కళాశాలలో ఈ ఘటన జరిగింది. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తుందని ఎస్ఎఫ్ఐ ఆరోపించింది. దీనికి వ్యతిరేకంగా సత్యసాయి జిల్లా పెనుగొండలో ర్యాలీ చేపట్టారు. ఆర్టీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అనంతరం ఆర్టీఓ ఆనంద్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. పేదలకు ఉచిత వైద్యం, విద్య అందించేటువంటి కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం సరికాదని ఎస్ఎఫ్ఐ నేతలు అన్నారు. ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల కలెక్టరేట్కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 40,000 విజ్ఞప్తులు అందాయి. కేటీఆర్ పిలుపుతో అప్పుడే బాగుండు అనేటువంటి కార్యక్రమాన్ని 15 రోజుల నుంచి నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. అయితే ప్రజల వద్దకు వెళ్లి ఫిర్యాదులను స్వీకరించారు. వీటిని కలెక్టర్కు అందించారు. ఈ సమస్యలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. స్వామి అయ్యప్ప కొలువు తీరిన శబరిమల ఆలయంలోని విగ్రహాల బంగారు తాపడం బరువు తగ్గడాన్ని కేరళ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపైన విజిలెన్స్ కమిటీ దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. శబరిమలలో గర్భగుడి ముందు ఉన్నటువంటి ద్వారపాలక విగ్రహాలపైన బంగారు పూత పూసినటువంటి రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించారు. ఆ సమయంలో వాటి బరువు 42.8 కిలోలుగా ఉన్నట్లుగా రికార్డుల్లో ఉంది. అయితే ఆ తాపడాలను తిరిగి బిగించినప్పుడు వాటి బరువు 4.524 కేజీలు తగ్గింది. ఈ వ్యవహారంలో అనేక లోపాలు కనిపిస్తున్నాయని హైకోర్టు విజిలెన్స్ కమిటీ దర్యాప్తునకు ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. శంషాబాద్ విమానాశ్రయం లోపల ప్రయాణికుల చెంతకే వారు ఆర్డర్ చేసినటువంటి ఆహార పదార్థాలని తీసుకొచ్చి అందజేసేటువంటి రోబోను నిర్వాహకులు ఇటీవలే ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. 4 చక్రాల ఈ రోబోకు సంబంధించినటువంటి కియోస్క్ దగ్గరకు వెళ్లి స్కాన్ చేసి మనకు నచ్చినటువంటి ఆహారాన్ని ఆర్డర్ చేసి వెయిటింగ్ సీట్లో కూర్చోవచ్చు. లేదంటే ఈ రోబో వెళ్తున్నప్పుడే దానిపై ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా మనకు కావలసిన ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. వెంటనే సెల్ ఫోన్కు ఓటీపీ వస్తుంది. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. బ్రిటన్ పర్యటనలో ఉన్నటువంటి ఆయన చేకర్స్లో ప్రధాని స్టార్టప్స్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. అయితే ఉక్రెయిన్ పైన పుతిన్ యుద్ధాన్ని ఆపలేకపోవడం తనను బాగా నిరాశపరిచిందని వెల్లడించారు. ప్రధాని మోదీ సన్నిహిత స్నేహితుడే అయినా రష్యా నుంచి చమురును కొనడం వల్ల అధిక సుంకాలు విధించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. సుంకాల వల్ల చమురును రష్యా నుంచి భారత్ తీసుకోకపోతే ధరలు తిరిగి వస్తాయన్నారు. అప్పుడు పుతిన్ చేతులు లేపేస్తారని, మరో మార్గం ఉండదని పేర్కొన్నారు.
యుఏఈతో ఆసియా కప్ మ్యాచ్ సందర్భంగా అనేక నిబంధనలు ఉల్లంఘించినందుకు పాకిస్తాన్ పైన చర్యలు తీసుకునేటువంటి అంశాన్ని ఐసీసీ పరిశీలిస్తుంది. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీకు ఓ ఈమెయిల్ చేసింది. ఇక మ్యాచ్ రిఫరీ ఆండీ ప్రైకాఫ్ పైని తొలగించాలని తమ డిమాండ్ను ఐసీసీ తిరస్కరించడంపై పాకిస్తాన్ నిరసనకు దిగడంతో బుధవారం యుఏఈతో ఈ మ్యాచ్ గంట ఆలస్యంగా మొదలైన సంగతి తెలిసిందే. పైక్రాఫ్ట్ పాకిస్తాన్ కోచ్ హెసన్తో పాటుగా కెప్టెన్ సల్మాన్ అఘాల మధ్య సమావేశాన్ని ఆ జట్టు మేనేజర్ వీడియో తీయడంపై ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది.